హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగానే ఉన్నాను. అసలు ఈరోజు ఏం జరిగిందంటే ఫ్రెండ్స్, డ్రైవింగ్ వర్క్ ఉన్నంత డేంజరస్ వేరే వర్క్ ఉండదు ఫ్రెండ్స్. సేఫ్టీ లేని వర్క్ ఏమన్నా ఉన్నదంటే డ్రైవింగ్ అని అనుకుంటున్నాను నేనైతేని. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఈరోజు మార్నింగే నాకు స్కూల్ డ్యూటీలు ఉంటాయి ఫ్రెండ్స్. పిల్లల్ని అయితే స్కూల్లో దించేశాను. వచ్చేసిన తర్వాత మా మేడం అయితే కాల్ చేసింది, మళ్ళీని హాస్పిటల్కి వెళ్ళాలి, కార్ స్టార్ట్ చేయమని. కార్ అయితే స్టార్ట్ చేసాను ఫ్రెండ్స్. చివరికైతే హాస్పిటల్కి వచ్చేసాం ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు కదా, ఇదే హాస్పిటల్. మా మేడము ఎక్కువ ఈ హాస్పిటల్కి వస్తుంది. ఇది పెద్ద హాస్పిటల్ అంటారు దీన్ని, ఆ దానిలో ఉంటుంది ఫ్రెండ్స్. సో మీరు చూస్తున్నారు కదా, ఇదంతా పార్కింగ్. నెక్స్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఈరోజు నిజంగా నాకైతే ముచ్చెమటలు పట్టేసినాయి. ఒకసారి గుండె జారిపోయింది. మీరైతే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ లైట్ని, ఈ సింబల్, చిన్న సింబల్ కింద కనపడుతుంది కదా రౌండ్గాను, అది ఏంటంటే ఫ్రెండ్స్, కార్లో డిస్ప్లేలో మనకి బ్లింక్ అవుతే అసలు దాని అర్థం ఏంటంటే ఫ్రెండ్స్, టైర్కి ఏదో మేక్ గుచ్చుకున్నదని అర్థము, లేదా టైర్ ప్యాచ్ పడింది, లేదా గాలి తగ్గుతుందని అర్థం ఫ్రెండ్స్. సో నేనైతే ఇంకా వెంటనే కార్ దిగి 4 టైర్లు అయితే చెక్ చేశాను ఫ్రెండ్స్. చూశాను కానీ ఎక్కడైతే ఏం గుచ్చుకోలేదు. మరి ఎందుకు అలా సింబల్ వస్తుంది నాకైతే తెలీదు. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఒకసారి చెక్ చేయాలి ఫ్రెండ్స్. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఫ్రెండ్స్, కార్కి సంబంధించి ఏం జరిగినా ఫ్రెండ్స్, మ్యాక్సిమం ఫస్ట్ వెంటనే కోవిడ్ వాళ్ళకి చెప్పాలి ఫ్రెండ్స్. నేనైతే మా మేడంకి చెప్పాను. సో సర్లే ఇంటికి వెళ్ళి చూద్దాం అసలు ఏంటన్నది ప్రాబ్లం అన్నది. ఇక్కడ మా మేడం ఒకసారి హాస్పిటల్కి వచ్చిందంటే ఫ్రెండ్స్, ఎప్పుడు వస్తుందో తెలియదు, చాలా టైం అయితే పడుతుంది. ఈలోగా నేను ఏమన్నా షాప్లోకి వెళ్ళి ఏమన్నా తింటాం కానీ తాగటం కానీ చేస్తాను నా డబ్బులతోనే. కానీ ఈరోజు అయితే పర్స్ మొత్తం మర్చిపోయాను నేను. నిజంగా నన్ను నేను చాలా తిట్టుకున్నాను ఫ్రెండ్స్. కానీ ఇక్కడ ఒక అద్భుతం జరిగింది. మా మేడం ఈరోజు అయితే తొందరగా వచ్చేసింది. మా మేడం తొందరగా రావడం ఒక విచిత్రం అయితే ఫ్రెండ్స్. ఇంకో విచిత్రం ఏంటంటే, ఈ షాపింగ్ మాల్కి అయితే రావడం జరిగింది. ఇది ఇక్కడికి మా మేడం కారు దిగి వెళ్తా వెళ్తా డబ్బులు ఉన్నాయా, టిఫిన్ తిన్నావా అని అడిగింది ఫ్రెండ్స్. లేదు మా అమ్మ, లేదు మేడం నేనైతే పర్స్ మర్చిపోండి అని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. సో వెంటనే ఇంకా ఒక కేడీ ఇచ్చి ఏమన్నా తినిల్లి అని చెప్పింది ఫ్రెండ్స్. కానీ ఫస్ట్ టైం మా మేడం అయితే 1 కేడీ ఇచ్చి ఏమైనా టిఫిన్ చెయ్యి అని చెప్పింది. సో నేనైతే హ్యాపీగా ఫీల్ అయ్యాను ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు కదా, దీన్ని ఇక్కడ 1 కేడీ అంటారు, దినార్ అంటారు ఫ్రెండ్స్. మన ఇండియన్ రూపీస్లో వచ్చేసి ఇదొక్కటి 285 రూపాయలు పైన ఉంది ప్రజెంట్ రేట్ అయితే ఫ్రెండ్స్. వెళ్ళి హోటల్కి వెళ్ళి ఏమో తెచ్చుకుని తినాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదైతే దీన్ని చికెన్ సబరోమా అంటారు ఫ్రెండ్స్. ఇది 200 పిల్స్ అంటారు ఇక్కడ. సో ఇది ఒకటి తీసుకుని ఇంకా కార్లోకి వచ్చేసి కూర్చొని తిన్నాను ఫ్రెండ్స్. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది ఇలాంటిటప్పుడే నాకు ఒక సామెత గుర్తుకొస్తుంది ఫ్రెండ్స్. అదేంటంటే, ఆకెళ్ళి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు వచ్చి ఆకు మీద పడ్డా ఆకుకే నష్టం అన్నట్టు ఫ్రెండ్స్. ఈ కోవిడ్లో డ్రైవింగ్ విషయంలో అయితే కార్కి ఎటువంటి డ్యామేజ్ అయినా డ్రైవర్ది తప్పు అంటారు. ఒకవేళ డ్రైవర్ది తప్పు లేకపోయినా ఫ్రెండ్స్, చాలామంది డ్రైవర్ని తిడతారు, మాటలు అంటారు ఫ్రెండ్స్. ఇది ప్రతి